హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి వినండి కనండి అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పానంగం యోగాచార్య న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో మొదటిసారిగా మీరు ఎప్పుడైనా ఈ మ్యాజిక్ బాటిల్ గురించి ఎప్పుడైనా విన్నారా? వింటే కామెంట్ చేయండి, లేదంటే ఇప్పటివరకు వినలేదంటే అది కూడా కామెంట్ చేయండి. లేదు మేము ఆల్రెడీ రెగ్యులర్గా వాడుతున్నాం, దీనివల్ల మాకు లాభాలు జరిగాయంటే అది కామెంట్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది. నాకైతే నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నా అంటే ఈ మ్యాజిక్ బాటిల్ వాడి నుంచి 3 సంవత్సరాల నుంచి నేను 3 కోట్లు సంపాదించడానికి గంటాపదంగా చెప్తూనే ఉన్నాను. అది మీరు కూడా చెప్తే 10 మంది ఇంకా ఉపయోగించుకొని వాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతారని నా యొక్క ఉద్దేశం. నా ఉద్దేశం మంచిది కాబట్టి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏం జరిగినాయో. సో నేను ప్రతిరోజు చెప్తున్నాను, సులభంగా వేగంగా ఆనందంగా నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు. అనాలి, వినాలి, కనాలి. చూస్తున్నాను కదా, అంటున్నాను, వింటున్నాను. ఇదిగో ఈ విధంగా తాగాలి, అనుభవించాలి. అనుభవించేసిన కదా, ఇది లెక్క. ఓకేనా? సో ఈ విధంగా మ్యాజిక్ బాటిల్ వాడండి. లక్కీ స్టిక్కర్స్ కూడా మీకు ఆర్డర్ చేస్తారు. మేము ఆన్లైన్లో ఇస్తున్నాము. దేశంలో ఎక్కడున్నా సరే డైరెక్ట్గా ఆఫీస్కి వస్తే తక్కువ ధర ఉంటుంది, 1000 రూపాయలు ఉంటుంది. ఎక్కడైనా మీరు భారతదేశంలో ఎక్కడున్నా 1600 అంటే 1599. ఓకేనా? అది లక్కీ స్టిక్కర్ గురించి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే లక్కీ నేమ్స్ గురించి. హెచ్ అనే లెటరు మీ జీవితంలో కంపెనీస్ కానీ పిల్లలకు కానీ మనం పేర్లు పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది మనం తెలుసుకుందాం ఒకసారి. సో దానికి ముందు మనం ఏం ఫాలో చేయాలి? లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ ఇవి ఫాలో చేయాలి. సో ఇవి ఫాలో చేస్తే నమ్మాలి, నమ్మి తీరాలి, విషయం తదాస్తు ఉంటుంది. ఏదైనా సరే మీరు పాజిటివ్ అంటే పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ అంటే నెగిటివ్ జరుగుతుంది. నా విషయంలో అయినా మీ విషయంలో అయినా ఏదైనా సాధిస్తే ఏదైనా మంచుకుంటుంది, నా భార్య మంచుకుంటుంది, నా పిల్లలు మంచుకుంటారు, నేను ఆరోగ్యవంతంగా ఉంటాను, నేను కోటేశ్వరుడు అవుతాను, ఇట్లా అంటుంటే జరుగుతుంటుంది. నువ్వు అనవాయ, వినవాయ, కనవాయ, అనుభవించవే, ఇంక ఎట్లా వస్తుంది, నీ ఎట్లా బాగుపడతావు నువ్వు. సో అందుకోసమే నమ్మాలి, నమ్మి తీరాలి, విశ్వాన్ని నడిపించేవి కూడా నంబర్స్ అని తెలుసుకోవాలి. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం హెచ్ లెటరు. ఎప్పుడైతే హెచ్ లెటరు మనము ఇదిగో మంచిగా ఇట్లా చార్మినార్ లాగా ఉంది చూడు హెచ్ లెటర్. హైదరాబాద్ అంటే చార్మినార్, చార్మినార్ అంటే హైదరాబాద్. హెచ్ లెటరు 500 degrees ఉంటుంది. 500 degrees పవర్ ఉంటుంది, బలం ఉంటుంది దానికి. అది మరి కీరో పద్ధతిలో చార్లియన్లో 5 నెంబర్ వస్తుంది, మరి పైథాగరస్లో 8 నెంబర్ వస్తుంది. దీని రూలింగ్ ప్లానెట్ వచ్చేసి 8 అంటే శని మహారాజు దీన్ని రూలింగ్ చేస్తారు. అంటే దీన్ని బట్టి ఈ పేరు పెట్టుకోవాలి, హెచ్ లెటర్లో పేరు పెట్టుకోవాలంటే ఏ కంపెనీ కానీ ఏదైనా కానీ వాళ్ళు 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళు పెట్టుకోకూడదు. అదేవిధంగా 9 మరియు 18, 27వ తారీఖులో పుట్టిన వాళ్ళు పెట్టుకోకూడదు. అదేవిధంగా ఇంకా 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళు పెట్టుకోకూడదు. మిగతా ఎవరైనా పెట్టుకోవచ్చు కానీ వీళ్ళైతే పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ప్రాబ్లం, ఎందుకంటే ఆపోజిట్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇక పెట్టుకున్నాం గురించి అంటే నేనేం చేయలేను, మీరు ఇక లక్కీ నేమ్ కరెక్షన్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఏ లెటర్కి 1 డిగ్రీ, బి లెటర్కి 200 డిగ్రీలు, సి లెటర్కి 300 డిగ్రీలు, డి లెటర్కి 400 డిగ్రీలు, మరి ఈ లెటర్కి 500 డిగ్రీలు ఉంటుంది. ఎఫ్ లెటర్కి మనకు 800 డిగ్రీలు ఉంటుంది. ఇక హెచ్ లెటర్కి 500 డిగ్రీలు. డిగ్రీలకు బట్టి కూడా మన పేరులో బలం తెలుసుకోవచ్చు. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడైనా సరే పి లెటర్లో కానీ డి లెటర్లో కానీ పేర్లు పెట్టకూడదు అని అంటాను కదా. పి లెటర్లో డి లెటర్లో పేర్లు పెట్టకూడదు అంటాను. అలానే ఎఫ్ లెటర్లో పెట్టచ్చు అంటే పెట్టచ్చు. ఎఫ్ లెటరు మనకు 8 నెంబర్ వచ్చినా ఇది 6 నెంబర్ కూడా అవుతుంది అనమాట. ప్లానెట్స్ చేంజ్ అవుతుంటుంది. మళ్ళీ దీని మ్యాగ్నెట్ పవరు 800 డిగ్రీలు. కానీ పి లెటర్లో ఎందుకు పెట్టకూడదు అని అంటే, పి లెటర్లో ఎందుకు పెట్టకూడదు అంటే పి అనేది 8 నెంబర్ వస్తుంది, 7 నెంబర్ వస్తుంది, మ్యాగ్నెట్ పవర్ వచ్చేసి 70 అవుతుంది. సో అందుకోసమే అన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది. పి అనేది వెరీ ప్రాబ్లమేటిక్ లెటర్. ఇక హెచ్ లెటర్ కూడా 8 నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ 5 నెంబర్ వచ్చింది పాజిటివిటీ. 500 డిగ్రీస్ 500 డిగ్రీలు ఉంది కాబట్టి ఇది ఎవరు పెట్టుకోవాలో నేను చెప్పడం జరిగింది.
ఇప్పుడు హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ అని అంటే అది హిందుస్థాన్ది కాదు, అది లండన్ ఉన్నది. మనల్ని మభ్యపెట్టడానికి హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ అని పెట్టారు. అదేవిధంగా హల్దీరామ్స్ చాలా సక్సెస్ అయిపోయింది. మనకు స్నాక్స్ కానీ ఇవన్నీ తింటాం కదా ఫుడ్ ఐటమ్స్లలో, నేను కూడా తింటుంటా అప్పుడు. మూంగ్కి దాలు అవన్నీ తీస్తుంటుంది మా మేడం, మస్తు తింటుంటా. హల్దీరామ్స్ వా టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఏదో ఉండి కొటేషన్ దాని మీద. హల్దీరామ్స్ అనగానే టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ అంటే రుచికే ఒక సాంప్రదాయం హల్దీరామ్స్. సో అట్లా అది నాపూర్ ఏదో ఉంది బ్రాంచ్. ఇట్లా హెల్త్ అనేది కూడా హెచ్చు నుంచే వస్తుంది కదా. అట్లే నేను ఏమంటున్నా అంటే మీ పిల్లలకు పేర్లు పెట్టినప్పుడు రూలింగ్ ప్లానెట్ శని కాబట్టి మీ పిల్లగాడు జీవితాంతం కష్టపడతాడు, మా వాడు బాగా హార్డ్ వర్క్ చేస్తాడు, మా జీవితాంతం ఎప్పుడు మా వాడు కష్టపడిన తర్వాతనే ఫలితాలు రావాలి, సింపుల్ మనే వద్దు అని అంటే వాళ్ళకి పిల్లలకు కంపెనీలకు పేర్లు పెట్టుకుంటే మంచిదే. ఇప్పుడు హైదరాబాద్ ఏం బాగలేదు సార్, హైదరాబాద్ అంటే హైదరాబాద్ బాగానే ఉంది. హైదరాబాద్ బాగలేకపోవడం కాదు, ఈడే గొడ్డి చాకరీ చేస్తుంటారు. పొద్దుగాల లేచి నుంచి రాత్రి 12 గంటల 1 గంట దాకా రాత్రి కూడా ఇట్లా గుడ్లాగా పని చేస్తున్నప్పుడు నేను చేస్తలేను హైదరాబాద్కి వచ్చినప్పుడు. సో ఆరోగ్యం పోయింది, ఐశ్వర్యం వచ్చింది, డబ్బులు వచ్చినాయి. ఆరోగ్యం పోయింది, ఐశ్వర్యం వచ్చింది. ఓకేనా. సో నేను ఏమంటున్నా అంటే హెచ్యులేటర్ అనేది నిరంతరంగా పని చేయడమే. హెచ్యులేటర్ అంటే నిరంతరంగా పని చేయడము, చూసుకోండి. అందుకోసమే హెచ్యులేటర్ అంటే నిరంతరంగా పని చేయడం. ఓకేనా. సో ఈ విధంగా మీ పిల్లలకు పేర్లు పెట్టాలంటే మీ పిల్లగాడు 1 నుంచి 31వ తారీఖులో ఎక్కడ పుట్టాడు, ఏ డేట్లో పుట్టాడు అనే దాన్ని బట్టి ఏ లెటర్ పెట్టాలి, ఏ లెటర్ వల్ల లాభం ఉంటుంది అని తెలుసుకొని ముందుకెళ్తే మంచి విజయాలు సాధిస్తాం. లక్కీ నేమ్ ఎప్పుడు కూడా జీవితంలో అదృష్టనామం అదృష్టమైన జీవితం ఇస్తుంది, అర్థవంతమైన జీవితం ఇస్తుంది, అర్థవంతమైన పేరు అర్థవంతమైన జీవితం ఇస్తుంది. దీంట్లో సందేహం లేదు. పిల్లల పేర్లు సరిగా పెట్టకపోతే జీవితాంతం వాళ్ళు ఎంతమంది అదృష్ట జాతకంలో ఎంత మంచి నంబర్లో పుట్టినా సరే వాళ్ళ అదృష్టాన్ని అందుకోలేకపోతారు. అంటే మీ ఇంట్లో పవర్ ఉంది కానీ కరెంట్ కటక వేయట్లేవు, అది ఎప్పుడు వెలుగుతుంది? కటకేస్తేనే పేరు పెట్టినప్పుడే మీ భవిష్యత్తు మారుతుంది. ఎందుకంటే ఒకటే డేట్లో ఇప్పుడు బిల్ గేట్స్ గారు 28వ తారీఖు పుట్టిండు, 10వ నెలలో పుట్టారు, 1950లో పుట్టినారు. ఈ డేట్లో మస్తు మంది పుట్టిర్రు, 1000 మంది పుట్టిర్రు, 10,000 మంది పుట్టిర్రు, అందరు బిల్ గేట్స్ అయ్యారా. కానీ బిల్ గేట్స్ అనే పేరు ఒక్కలే పెట్టుకున్నారు కదా, అదన్నమాట పేరుకున్న గొప్పదనం. అందరు ఈ డేట్లో పుట్టిన వాళ్ళు అందరు బిల్ గేట్స్ అయిందా? కాలేదుగా. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, 22వ తారీఖు ఆగస్టు 1955. చూడండి, ఈ డేట్లో మస్తు మంది పుట్టారు. మరి అందరు చిరంజీవులు అయ్యారా? అందరు మెగాస్టార్లు అయ్యారా? కాదు కదా. పేరు అందుకోసం చిరంజీవి గారు పేరు మార్చుకున్నారు, శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా. ఆయన మార్చుకున్న డేట్ కూడా చెప్తుంటారు కదా, ఫిబ్రవరి 10వ తారీఖు 1978. అట్లా సూపర్ కోడ్లో మార్చుకున్నాను ఆయన. అట్లా పేరుకు అంత ఇంపార్టెంట్ ఉంది. తొందరగా మీ పిల్లల పేర్లు మార్చకపోతే నేనేం చేయలేను, మీరేం చేయలేరు, ఆ పరమాత్మ కూడా ఏం చేయలేరు. నా జీవితంలో ప్రాక్టికల్గా అనుభవించిన పాండురంగం యోగా గురించి ఉంటే ఎవ్వరు కేర్ చేయలే. ఇప్పుడు బాబా పాండంగం అంటే సార్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు సార్, సార్ ఇక్కడ దాకా వచ్చినా సార్ అయ్యో 5 నిమిషాలు ఇస్తే ఏమవుతుంది సార్, నీ ముల్లవద్దు అంటే ముల్లవద్దు 5 గంటల వరకు ఆఫీస్ టైము అంటే ముల్లవద్దు కాదు 5 గంటల వరకు. అట్లా అపాయింట్మెంట్ నేను అపాయింట్మెంట్స్ల కోసం పరిగెత్తడం కాదు, నా అపాయింట్మెంట్స్ల కోసం వస్తున్నారు. పేరు మారింది కాబట్టి పేరులో అదృష్టం, పేరు మారంగానే కాదు, దాంట్లో అదృష్ట సంఖ్య ఉండాలి, లక్కీ నేమ్ ఉండాలి. ఓకేనా. సో మీ పిల్లలకి, మీ కంపెనీకి, మీ వారికి, మీ శ్రీమతికి, మీ పిల్లలకి అందరికీ అదృష్టం ఉంటే ఆ అదృష్టం ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. సింపుల్ వాడు, అదృష్టం ఉంటే అదృష్టం ఉంటుంది అంతే. దీనిలో పెద్దగా చెప్పేది ఏం లేదు, 3 గంటల సినిమా చెప్పేది ఏం లేదు. అదృష్టం ఉంటే అదృష్టం ఉంటుంది అంతే. లక్కీనే ఉంటే లక్ ఉంటుంది, మీ లైఫ్కి ఒక కిక్ ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్.